ఏవండోయ్! నేటి సమాజంలో ఏ చిన్న పిల్లల చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ఈ కాలంలో ఇదొక యూనివర్సల్ సమస్య అయిపోయిందండి. నెలల పసికందు మొదలుకొని బడికి వెళ్ళే పిల్లల వరకు అందరూ కూడా ఈ సెల్ ఫోన్‌కి బానిసలైపోతున్నారు. పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోయాయి అంటే తల్లిదండ్రుల సమక్షంలోనే ఫోన్ ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా దారుణమైన విషయం అండి. పుట్టిన పిల్లలకు గూడా సెల్ ఫోన్‌లో మరి జోలపాట పాడడం, పిల్లలకి అన్నం తినిపించడానికి గూడా సెల్ ఫోన్‌లో రకరకాల కార్టూన్ వీడియోస్ చూపించడం అనేది ఒక ఆనవాయితీగా, సంప్రదాయంగా మారిపోయిందనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మార్చేందుకు ఇంకా పిల్లల్ని ఈ వ్యసనం బారి నుంచి, ఈ ఫోన్‌ల బారి నుంచి బయటపడేసేందుకు ఓ దేశం నడుం బిగించిందండి. ఎక్కువసేపు పిల్లలు స్క్రీన్ టైం అదేనండి మొబైల్ ఫోన్స్, టీవీలు ఇలాంటివి వాడడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పైన ప్రభావం పడుతోందని చాలా అధ్యయనాలు మనకు చెబుతున్నాయండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంటి చూపు సమస్యలు మొదలవుతున్నాయి. ఇంకా మాట్లాడడం అనేటటువంటి అంశాల మీద కూడా ఆ ప్రభావం అనేది కనిపిస్తోందనమాట. అదేవిధంగా బడికి వెళ్ళేటటువంటి పిల్లలపైన ప్రతికూల ప్రభావాన్ని సెల్ ఫోన్ చూపెడుతోందండి. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పిల్లలకు అలవర్చే ఉద్దేశంతోటి సింగపూర్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిందంటండి. స్కూల్స్‌లో మాత్రమే కాదండోయ్, ఇంటి పట్టున ఉంటున్న పిల్లల స్క్రీన్ టైం విషయంలో కూడా తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాలని సింగపూర్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందండి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను కూడా జారీ చేసిందన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చాయంటండి. ఈ రూల్స్ ప్రకారం మొట్టమొదటి రూల్ ఏంటంటే 18 నెలల వయసున్న పిల్లల విషయంలో ఫోన్ వాడడం అనేది నిషేధం. 18 నెలల నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకి పరిమితంగా స్క్రీన్ టైం ఉండాలి. అది కూడా పాఠాలు బోధించడం, నేర్చుకోవడం వరకు మాత్రమే ఉండాలి. ఇవి తప్ప వేరేవేవి చూపించకూడదు. ఇకపోతే తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ చూపించకూడదు, టీవీ చూపించకూడదు అని రూల్ పెట్టారంటండి. ఆఖరికి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ టైంకి కూడా అనుమతి లేదంటండి. అంటే ఖాళీగా టీవీని ఆన్ చేసి కూడా వదిలేయకూడదనమాట. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి రోజులో గరిష్టంగా 1 గంట సేపు మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి అని నిర్ణయించడం జరిగిందంటండి. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకి కేవలం 2 గంటలు మాత్రమే దీనికి అవకాశం ఉండాలి అని నిర్ణయించారంటండి. మరి వీటిని పాటించకపోతే ఏమైనా శిక్షలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయంటండి. ఒకవేళ పరిమిత సమయానికి మించి పిల్లలు ఫోన్ వాడినట్లు కనిపిస్తే అధికారులు ఆ మొబైల్స్ని స్వాధీనం చేసేసుకుంటారంటండి. పదే పదే అలా జరిగితే ఎక్కువ రోజులు వాళ్ళ స్వాధీనంలోనే ఆ ఫోన్లు ఉంచేసుకుంటారంట. ఇంకా స్మృతి మించితే శాశ్వతంగా సీజ్ చేసేస్తారంటండి. కాబట్టి స్క్రీన్ టైం విషయంలో పిల్లల్ని తప్పనిసరిగా అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకే ఉంది అని సింగపూర్ ప్రభుత్వం చెబుతోందండి. ఇంకా పిల్లల చేతిలో ఈ స్మార్ట్ ఫోన్స్, అందున సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదేనండి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ, సామాజిక మరియు కుటుంబ సంక్షేమాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ ఆదేశాలను జారీ చేశాయంట. గ్రోవెల్ ఎస్జీ ప్రణాళికలో భాగంగా ఈ ఆలోచన అమలు చేశారండి. ఫిబ్రవరి నెల నుంచి ఈ రూల్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చాయన్నమాట. చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలని, కుటుంబ సభ్యులతో ఇంటరాక్షన్ ఉండాలని, అలాంటి యాక్టివిటీస్ పెంపొందించాలని ఈ ప్లాన్ని సింగపూర్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చారంటండి. ఇంకా చిన్నపిల్లలకు మాత్రమే కాదు, ప్రాథమిక ఉన్నత విద్య అభ్యసించే పిల్లలకు కూడా ప్రత్యేక మార్గదర్శకాలని జారీ చేశారంటండి. అయితే తరగతి గదులకి ఫోన్లను అనుమతించకూడదని, వాళ్ళ ఫోన్స్ని స్కూల్ నిర్వాహకులు తమ అధీనంలోనే ఉంచుకోవాలని, తద్వారా ఫోన్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు తరగతి గదిలో వాళ్ళ దృష్టి కేవలం పాఠాల మీద, నేర్చుకోవడం మీద మాత్రమే ఉండాలని వీరు మరి ఈ ఆజ్ఞలు జారీ చేశారంటండి. ప్రస్తుతానికి 12 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలని ప్రవేశపెడుతున్నప్పటికీ భవిష్యత్తులో టీనేజర్లకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారంటండి. ఇలా చేయడం వల్ల స్మార్ట్ ఫోన్స్ అతి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి భావి తరాలను బయటపడేసే ఆలోచనలో ఉన్నట్లుగా సింగపూర్ ప్రభుత్వం చెబుతోందన్నమాట.
బాగున్నాయి కదండి ఈ రూల్స్ అన్నీ కూడా. మరి మన దేశంలో కూడా ఇలాంటి రూల్స్ని పెడితేనే పిల్లల్ని ఫోన్లు వాడడం అనేది తగ్గుతుందండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఫోన్లో చూపిస్తూ అన్నం తినిపించడం, మొబైల్స్ చూపించడం, టీవీలు చూపించడం అనేది చాలా వరకు తగ్గించేయాలండి. ఉంటానండి.